హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నోటికి ఎంతో రుచిగా ఉండే కమ్మటి పప్పు అయితే చేస్తున్నానండి. సాంబారు, పప్పు అనే కంటే సాంబార్ అంటే మంచిది. సాంబారు చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి. ఇంక ఇప్పుడైతే ఉదయాన్నే టిఫిన్కి వచ్చేసి దోశలు చేస్తున్నానండి. సో ఉదయాన్నే పిల్లలకైతే చిన్న బాబుకైతే జలుబు చేసిందండి, అందుకనేసి వాడికి కొంచెం మిరియాల పాలైతే కాబట్టి ఇచ్చాను. ఏంటి గరిటెలో ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండి, చిన్న బాబుకి అయితే జలుబు చేసిందని చెప్పాను కదా, అందుకు వాడి కోసం అయితే కొంచెం ఆయిల్ అనేది కాగబెట్టానండి. ఆయిల్ అంటే కొంచెం కొబ్బరి నూనె, అందులో మెంతాలు కొంచెం, పచ్చకర్పూరం కొంచెం వేసేసి కొంచెం బాగా మరగనిచ్చేసి అది కానీ గుండెలకు పూస్తే కొంచెం జలుబు కంట్రోల్ అవుతుందండి. పిల్లలకి చాలా బాగుంటుంది, చాలా తొందరగా రిలీఫ్ అయితే వస్తుంది. సో తెలియని వాళ్ళు ఉంటే పిల్లలకైతే అలాగా ట్రై చేయండి. ఇంకా సో నైట్ అయితే వర్షం పడిందండి, కరెంట్ అయితే పోయింది, అందుకని దోసకైతే నిన్న నానబెట్టాను. సో నైట్ అయితే పట్టలేదు, ఇంకా అందుకని ఉదయాన్నే దోస పిండి అయితే వేసాను. ఇందులో కొంచెం ఉప్పు, సోడా ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి దోశలు అయితే వేసిస్తానండి. సో అప్పటికప్పుడు కలిపి వేసినా కూడా కొంచెం మందంగా దోశలు అయితే వేస్తే మెత్తగా వస్తాయి. పిండి కూడా కొంచెం పలచగా ఉంటే దోశలు బాగా కొంచెం మెత్తగానే అనిపిస్తాయండి. మరి కొంచెం తిక్కుగా ఉంటే మనం అప్పటికప్పుడు కలిపి పెట్టుకున్న పిండి చెక్కల్లాగా వస్తాయి దోశలు. సో ఈ విధంగా అయితే కొంచెం తిక్కుగా వేసుకుంటే దోశలు మెత్తగా అయితే ఉంటాయండి. సో పిల్లలకైతే టిఫిన్ వేసిస్తున్నాను. ఇంకా మీరేం టిఫిన్ చేశారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. సో నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అండి కామెంట్లో కామెంట్ చెయ్యండి. సో చూడండి, మా చిన్నబాబు అయితే దోశల కోసం వెయిటింగ్ అండి. అమ్మ దోశ అని చుట్టూ తిరుగుతుంటాడు. వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ ఏంటి అంటే దోశ, ఎక్కువ దోశే. వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొచ్చినా కూడా అమ్మ దోశ అని దోశలే అడుగుతారండి. సో పిల్లలకైతే పెట్టించాను. వాళ్ళు చూడండి, మా ఇంట్లో ఈ పప్పుల పొడికి అసలు చెప్పలేమండి, మేము తింటాము, పిల్లలు కూడా ఆ పప్పుల పొడే తింటాము. వాళ్ళు అక్కడ చూడండి ఏం వేషాలు వేస్తున్నారు. దోశలు తినమంటే కారపొడి అయితే నాక్కుంటా కూర్చొని ఉన్నారు. సో ఇంకా కాసేపు అయితే వదిలేసాను తింటారేమో అని, ఇంకా వాళ్ళు తినలేదు. ఇంకా నేను మళ్ళీ పెట్టానులేండి పిల్లలకి. పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాను. వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి నాకు కూడా టిఫిన్ అయితే దోశలు అయితే వేసుకున్నానండి. ఇంకా స్కూల్ దగ్గర అయితే పెద్దోడి కంటే ముందు చిన్నోడు వెళ్తాడండి లోపలికి. ఇంకా లోపల నుంచి బయటికి తీసుకురావాలంటే ఒక 10 నిమిషాలు పట్టిద్ది. ఇంకా వాడిని ఇంకా అక్కడే కూర్చొని కొంచెం ఆడనిచ్చి ఆమెను తీసుకొని రావాలి. అందుకనేసి నేను ఉదయం పని అంతా చేసేసుకొని వెళ్తాను. ఒక్కొక్కసారి పాలు మాలితే మాత్రం ఇంట్లో పని అలాగే ఆగిపోద్దండి. 9:30 కానీ తీసుకెళ్ళానంటే ఇంక నేను వచ్చేసరికి దగ్గర ½ అన్ అవర్ అట్లా 3/4 గంట అలా పట్టిద్ది. ఇంక సో వచ్చాను. వచ్చిన తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయ్యి నాకైతే టిఫిన్ వేసుకుంటున్నానండి. సో పప్పుల పొడి వేసుకొని కారం దోశ అయితే వేసుకుంటున్నాను. చట్నీ అయితే చేయలేదండి, ఆయన టిఫిన్కి రాలేదు, నేను పిల్లలే కదా, అందుకోసం నేను చట్నీ అయితే చేయలేదు. నేను కూడా కొంచెం పప్పుల పొడి వేసుకొని తినేస్తాను. సో ఇలాగైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి పెసరపప్పుతో సాంబార్ చేస్తున్నానండి. పెసరపప్పు సాంబార్ ఈరోజు. సో పెసరపప్పు అయితే చూడండి కొంచెం వేయించేసేసి కొంచెం పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉడకనిచ్చేస్తున్నాను. ఏంటి బాండీలో పెట్టారనుకుంటున్నారా? ఏం లేదండి, పప్పు అయితే దానిలో వేయించాను కదా, ఇంకా అందులోనే వాటర్ వేసేసి పెట్టేశాను. నేను చేశానని మీరు కూడా అలా చేయొద్దు. బాండీలో పప్పు ఉడికేది చాలా లేట్ అవుతుంది. సో నేనైతే పెసరపప్పే కదా అని ఇంకా అలాగే పెట్టేసి కాసేపు టీవీ దగ్గర కూర్చొని కాలక్షేపం అయితే చేశాను. సో పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఒక బంగాళదుంప అయితే వేసుకున్నాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది.
ఇంకా అవన్నీ పక్కకు తీసేసి పప్పు మెదిపేసుకొని ఇంకా పప్పుకు తాలింపు అయితే పెట్టేస్తాను. సో సింపుల్గా ఉంటుందండి. సాంబార్ అంటే హడావిడి హడావిడి అని అన్నీ వేయాలి అది ఇది అనుకుంటారేమో, ఏం లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో దీనికైతే తాలింపు అయితే పెట్టేస్తాను. సో చూడండి, తాలింపుకి అయితే ఇంకా పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై చేసేసుకొని పప్పులో కలిపేసుకుని పప్పు కొంచెం మరగనిచ్చి దించేస్తాను. ఇంకా ఈలోపు అయితే ముందే చిక్కుడుకాయలు ఒలిచేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు వేసి ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు అయితే పక్క స్టవ్కి అయితే పక్క పొయ్యికి అయితే మార్చేసి ఇంకా దీని మీద అయితే ఇంకా తాలింపుకి అయితే పెట్టుకుంటాను. సో చూడండి, తాలింపుకి అయితే పెట్టేశాను. ఇంకా పప్పు మరిగేటప్పుడే ఉప్పు అయితే చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసేసుకొని పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా ఆపేస్తాను స్టవ్ అయితే. సో చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో. సాంబార్ అయితే రెడీ. ఇంకపోతే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మీరు అనుకుంటారేమో ఏంటి ఎప్పుడు ఈవిడ ఇవే చూపిస్తున్నది అని. అదేం లేదండి, నాకు చిన్నపిల్లలు కదా, నేనేమన్నా చేస్తే వాళ్ళు సరిగా తినట్లేదు. ఇంకా ఎంతకాడికి నేను ఆయన తప్ప ఇంకా వేరే తినేవాళ్ళు లేరండి. పిల్లలు సరిగా తినట్లేదు, అందుకని పెద్దగా వంటలు అయితే హెవీగా అయితే చేయట్లేదు. సో పిల్లలు కొంచెం తిండిలో పడిన తర్వాత నేను కూడా వెరైటీస్ అయితే చేసి చూపిస్తాను. సో ఇప్పటికైతే ఇంతే. చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఈరోజు అయితే మా ఇంట్లో ఏమేమి వంట చేశానో చూపిస్తాను చూడండి. రైస్ అయితే వండేశాను, కమ్మటి పప్పు అండ్ చిక్కుడుకాయ ఫ్రై, మామిడికాయ ఊరగాయ ఉంది, పెరుగు ఉంది. ఇంకా మా ఆయనకైతే పెట్టాను. ఎక్కువగా కందిపప్పుతో సాంబార్ చేస్తాను కదా, ఈరోజు పెసరపప్పుతో చేశానని ఆయనతో చెప్తున్నాను. కరెంట్ వేరే పోయిందండి. ఈ వర్షాకాలం ఇక్కడ ఏందో అర్థం కావట్లేదండి. ఒక 3 days నుంచి పెద్దగా గాలి వాన వచ్చినప్పుడు కరెంట్ ఉంటుంది, గాలి వాన ఏం లేకుండా సన్న జల్లులు పడతాయి కదా, అలాంటప్పుడు మాత్రం కరెంట్ తీసేస్తూ ఉన్నారు. సో మా ఆయనకైతే పెట్టాను. మా ఆయన ఆ ఫోన్ పెట్టారని నువ్వు ఫోన్ తీసేయి నాకు తినాలనిపించట్లేదు అని అంటున్నాడు. సో ఆయనకి తెలియకుండా ఆపేశానని చెప్పి పెట్టానులేండి. కాసేపు చిన్న వీడియో క్లిప్ యాడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. సో తప్పుగా అయితే అనుకోవద్దు ఎవరు నన్ను. ఇంకా కరెంటు పోయిందని చెప్పేసి అన్నం వేడిగా ఉందని విసనకరత అయితే విసురుతా కూర్చున్నానులేండి. సో ఆయనకి కూడా పెట్టేశాను. చిన్నోడైతే నిద్రపోతానే ఉన్నాడు, పెద్దోడు స్కూల్లో ఉన్నాడు. సరే ఇంకా ఆయన పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకుందామని చెప్పేసి నేనైతే అన్నం వేసుకుంటున్నానండి. ఇంకా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. పప్పుకు మించిన కూర ఇంకొకటి లేదండి నాకు తెలిసిన వరకు. సాంబారు ఇలా చేసుకుంటేనే రుచి బాగుంటుందండి. నాకు ఎక్కువ నాన్ వెజ్ కంటే కూడా సాంబారు, మన ఆంధ్ర వంటలు నాకు చాలా ఇష్టం అండి. సాంబారు, రసం, ఫ్రైస్ ఇలాంటివి చాలా బాగా ఇష్టం నాకైతే. సో నాకైతే పిల్లలు కూడా ఎక్కువ పప్పే ఇష్టపడతారు కాబట్టి డైలీ పప్పు అయితే నేను చేస్తాను. సో చూడండి, వేడి వేడి అన్నంలో కమ్మటి పప్పు, కొంచెం నెయ్యి, కాస్తంత ఊరగాయ వేసుకొని కలుపుకొని తింటే పోలా. సో నేనైతే తినేస్తున్నాను. అండ్ మీరు మధ్యాహ్నం ఏం లంచ్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
ఇంకా అన్నం తినేసిన తర్వాత బట్టలు అయితే వాష్ చేసి ఆరేసానండి. అదేందోనండి, బట్టలు ఆరేసాను, ఇంకా వర్షం అండి. ఇంకా బట్టలు తీయని కుదరక అట్లాగే వదిలేసాను. చూడండి, ఉతికిన బట్టలు మళ్ళీ తడుస్తూ ఉన్నాయి. వర్షం అయితే పడతానే ఉంది. ఇంకా నైట్ పడుకునే ముందు తీసేసి లోపల పెట్టేశాను. మళ్ళీ ఉదయాన్నే ఆరేసుకోవచ్చులే అని చెప్పేసి. సో చూడండి, నల్లగా మబ్బులు పెట్టేసి బట్టలన్నీ తడిచిపోతున్నాయి. ఇంకా సో నైట్ అయిపోయింది. నైట్కి అయితే అన్నం వండేసాను. ఇంకా వంకాయ తాలింపు అయితే చేస్తున్నానండి. సో చిక్కుడుకాయ ఫ్రై అయితే అయిపోయింది మధ్యాహ్నానికి. ఇంకా పప్పు ఉంది కదా, అందుకనేసి కొంచెం వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసుకొని, కొంచెం చిన్నులపాయ, కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని వంకాయలు వేసేసి అందులో వంకాయలకు సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయితే అవనిస్తున్నాను. బాగా మగ్గిపోతాయి. మూత పెట్టి తీసుకుంటా మధ్య మధ్యలో కలుపుతా ఫ్రై చేసుకుంటే మెత్తగా మగ్గిపోతుందండి వంకాయ. సో దించే ముందు కొంచెం కొబ్బరి పొడి, కొంచెం కారం వేసేసి బాగా కలిపేసుకొని, ఉంటే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. వంకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. సో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఉదయానికి వచ్చేసి కొంచెం శనగపప్పు అయితే నానబెడుతున్నానండి. శనగలు పిల్లలకి గుగ్గులుగా ఉడకబెట్టిద్దామని చెప్పేసి నైట్ పడుకునే ముందు నానబెట్టేస్తున్నాను. సో ఒక గ్లాస్ వేసుకున్నాను. ఇవైతే 2 టైమ్స్ కడిగేసి నానబెట్టేసి పడుకునేస్తానండి. ఇంకా బాబుకైతే జలుబు చేసిందని చెప్పాను కదా, ఇంకా వాడికైతే కొంచెం మిరియాల పాలు అయితే కొంచెం కలిపి ఇంకా వాడికి ఇస్తున్నాను. ఒట్టి మిరియాల పాలు తాగట్లేదండి, అందుకని కొంచెం బెల్లం అయితే కలిపాను. ఇంకా అవి తాగేదానికి కూడా 1 గంట పడుతుందండి. నార్మల్గా పాలు ఇస్తే గమ్ముగా తాగేస్తాడండి వాడు. ఈ కొంచెం కలర్ కనిపిస్తుంది ప్లస్ కొంచెం ఘాటు కనిపిస్తుండేసరికి తాగట్లేదు వాడు. ఇంకా చుట్టూ తిరిగిస్తున్నాను. సో ఈ రోజుకైతే ఇంతే. వీడియో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.